హాయ్ గైస్, నేను సగ్గుబియ్యం చల్లపునుగులు చేసుకున్నానండి. దానికని నా దగ్గర ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం ఉంటే దాన్ని కడిగేసి ఇంకా మజ్జిగలో నానబెట్టేసుకున్నా. ఇలా మజ్జిగలో నానబెట్టేసి ఒక 4 గంటల పాటు అలాగే ఉంచుకున్నానండి. ఇవి నావి సన్నవైందాన మరీ ఎక్కువగా ఉప్పకలేదండి. మీరు సగ్గుబియ్యము తెచ్చుకునేటప్పుడు చూసుకొని తీసుకొచ్చుకోండి. తెల్ల సగ్గుబియ్యం కొంచెం లావుగా ఉండేటి తెచ్చుకోండి, సరిపోతుంది. ఇంకా అవి బాగా నానిన తర్వాత నేను కొంచెం అంత బియ్యం పిండి తీసుకొని కొద్దిగా ఒక 2 స్పూన్లమైన మైదా పిండి తీసుకొని దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, సోలా పొడి వేసేసుకొని ఇంకా దాన్ని అవి సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నా. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇంకా అవి ఎంత పడతాయో అని చెప్పేసి ముందు అది కలిపిన తర్వాత మళ్ళీ నాకు కొన్ని నీళ్లు పడినాయి. ఆ కొన్ని పడింటే ఇంకా కలిపేసుకున్నా, కొన్ని వేసుకొని ఇంకా తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఉన్నా. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న ఉండలుగా ఇంకా వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇంకా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాంచుకోవాలి. ఒకసారి మళ్ళీ టర్న్ తిప్పుకొని అట బాగా చూడండి, ఇలా వచ్చేంత వరకు కాంచుకోవాలి. మేము టమాటో చట్నీతో చేసుకున్నానండి. దీన్ని తిన్నాము మేము, చాలా బాగున్నాయి. మా వీడియోకి ఒక లైక్ చేసి